హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఈసారి అయితే ఇంకో కొత్త లిస్ట్‌తో అయితే వచ్చేసా. ఈసారి అయితే వెబ్ సీరీస్‌ని అయితే తీసుకొనొచ్చా. మొన్నైతే మూవీస్‌ని అయితే చెప్పా, ఈ వీకెండ్‌లో రిలీజ్ అయిన టాప్ 5 మూవీస్‌ని. ఈసారి అయితే ఈ వీకెండ్‌లో దగ్గర దగ్గర రిలీజ్ అయిన టాప్ 5 వెబ్ సీరీస్‌ని అయితే చూస్తున్నా. అయితే దీంట్లో అయితే టాప్ 4 మాత్రమే అయితే ఉన్నాయి. అంటే కేవలం ఈ 5లో అయితే 4 మాత్రమే వెబ్ సీరీస్, ఒకటైతే మూవీ. ఎందుకంటే నేను చాలా వెబ్ సీరీస్ చూసినా గానీ ఏ వెబ్ సీరీస్ ఆ రేంజ్‌లో అయితే నాకైతే కిక్కిలా. సరైన సాటిస్ఫాక్షన్ అయితే రాలా. దాంతో పాటు అయితే ఒక మూవీ అయితే బాగా నచ్చింది. దాన్ని మొన్న వీడియోలో కూడా రికమెండ్ చేయాలా. కాబట్టి అయితే ఆ మూవీని అయితే దీంట్లో రికమెండ్ అయితే చేస్తున్నా. కాబట్టి ఇంక లేట్ చేయకుండా అయితే ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక వీడియోలోకెళ్ళే ముందు ఒకే క్వెషన్, ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లిస్ట్‌ని అయితే మొదలెడదాం. ఇంక లిస్ట్‌లో టాప్ 5లో ఉండేదైతే 'నోట్ ఫ్రమ్ ది లాస్ట్ రో'. ఇదొక కొరియన్ థ్రిల్లర్ సీరీస్. తెలుగు డబ్బింగ్ కూడా అయితే అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. ఇది టోటల్‌గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ దాకా అయితే రన్ టైమ్ అయితే ఉంటది. అంటే మొత్తం సీరీస్‌ని కంప్లీట్ చేయాలంటే ఈజీగా అయితే 6 అవర్స్ అయితే పడుద్ది. ఇంకా ఈ సీరీస్ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే, ఈ సీరీస్‌లో అయితే ఒక ప్రొఫెసర్ స్టోరీని అయితే చూపిస్తారు. అంటే అతను ఒక రైటర్ అయితే అవ్వాలనుకుంటాడు. కానీ అది కుదరక ప్రొఫెసర్ అయితే అవుతాడు. అయితే అతను ప్రొఫెసర్ అంటే ఆయన టీచ్ చేసే ఒక కాలేజ్‌లో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అంటే అతను రాసే స్టోరీలు ఇయన్నీ అయితే తనకైతే బాగా నచ్చుతాయి. ఆ స్టూడెంట్ రాసేది తన రియల్ స్టోరీ, అంటే తనకు ప్రెజెంట్ జరిగే స్టోరీనైతే రాస్తున్నానైతే తనకైతే చెప్తాడు. అయితే అసలు ఆ స్టోరీ ఏంటిది? ఆ తర్వాత ఆ స్టోరీలో అసలు ఏమేం జరిగింది? ఇయన్నైతే మీ సీరీస్‌లో చూసేసి తెలుసుకోవాలి. నాకైతే ఫస్ట్ 2 ఎపిసోడ్‌లు చూసినప్పుడైతే సీరీస్ అయితే అంతగా ఏమి ఉండదేమో అనుకున్నా. అంటే చాలా స్లోగా ఉంటది. ఇంక దాంతో కాకుండా పెద్దగా థ్రిల్ కూడా అయితే ఏముండదు. కానీ ఆ తర్వాత లాస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే పిచ్చ పీక్స్ అయితే ఉంటది. చాలా థ్రిల్లర్‌గా ఉంటది. అసలు ఏం జరుగుతుందో కూడా మనమైతే ఎక్స్‌పెక్ట్ జేయలేము. మీరు ఫస్ట్ 2 చూసి స్లోగా ఉన్నాయి అనుకోకుండా లాస్ట్ దాకా గాని చూస్తే మాత్రం మంచి సీరీస్ చూసిన అనే ఫీలింగ్ అయితే కలుగుద్ది. ఎందుకంటే ఆ సీరీస్‌లో ఉన్న థ్రిల్లింగ్ గాని, ఆ ఎలిమెంట్స్ గాని చాలా అంటే చాలా బాగుంటాయి. మెయిన్‌గా ఆ స్టోరీ అయితే మాత్రం చాలా బాగుంటది. అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగుంటది. ఇంగా కొన్ని కొన్ని క్రైమ్ సీన్స్ ఉంటాయి. అయి గూడా చాలా బాగా అనిపిస్తాయి. మేజర్‌గా అయితే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా బాగుంటది. అయితే గ్యారంటీ అది అందరికి నచ్చుద్దంటే నేనైతే చెప్పలేను. కాకపోతే ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కరికైతే నచ్చుద్ది. ఎందుకంటే చాలా బాగుంటది ఆ ట్విస్ట్ అయితే. ఫస్ట్ 2 ఎపిసోడ్‌లు చూసినప్పుడు అంతేం ఉండదనుకున్నా గానీ లాస్ట్‌కొచ్చేలకి మాత్రం అదిరిపోయింది. ఓవరాల్‌గా నాకైతే ఈ సీరీస్ చాలా బాగా నచ్చింది. కాబట్టి తప్పకుండా ఇది చూడండి. ఇది కొరియన్ సీరీస్. అయితే తెలుగులో అయితే మంచిగా అయితే డబ్బింగ్‌తో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. అది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కొద్దిగా బ్యాడ్ లాంగ్వేజెస్ కొన్ని సీన్స్ దగ్గరైతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూసుకోవడం బెటర్ అని చెప్తా. టాప్ 4లో ఉండేది 'బల్టీ'. ఇది మూవీ. ఇందాక నేను చెప్పా కదా! ఒక మూవీ మాత్రమే ఇది లిస్ట్‌లో ఉందని. అదే ఈ మూవీ. సో, ఇది మలయాళం డ్రామా యాక్షన్ మూవీ. ఇంకా ఈ మూవీ అయితే తెలుగు డబ్బింగ్‌లో సోనీ లీవ్‌లో అయితే ప్రెజెంట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే, ఇందులో అయితే ఒక నలుగురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఓళ్ళైతే కబడ్డీ అయితే ఆడుతా ఉంటారు. అయితే కబడ్డీ ఆడేటప్పుడు పక్కన ఉన్న టీమ్‌తో అయితే ఒక చిన్న ఇష్యూ అయితే వస్తది. అసలు ఆ ఇష్యూ ఏంటిది? దాని తర్వాత ఈ నలుగురు అసలు ఏమేం ప్రాబ్లమ్‌లని ఫేస్ చేసిండ్రు? తర్వాత మూవీలో ఏం జరిగింది? ఇయన్నీ అయితే మీరైతే మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ అయితే చాలా బాగుంది. జస్ట్ ఈ వీడియో చేయక ఒక 2 గంటల ముందే అయితే ఈ మూవీ అయితే కంప్లీట్ అయితే చేశా. నాకైతే చాలా బాగుంది. అంతకుముందున్న దీని ప్లేస్‌లో ఉన్న వెబ్ సీరీస్ కూడా తీసి ఈ మూవీని యాడ్ చేసిన దాని కారణంగానే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది మూవీ అయితే. మూవీలో ఉన్న యాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. మెయిన్‌గా అయితే ఇంటర్వెల్ కాడైతే ఒక ఫైట్ అయితే ఉంటది. అది సూపర్‌గా అయితే ఉంటది. అంతే కాకుండా ఒక హోటల్‌లో ఫైట్ ఉంటది. నేను మేజర్‌గా ఈ మూవీ చూడడానికి కారణమే ఆ హోటల్ సీన్. ఎందుకంటే ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతుంది ఈ హోటల్ సీన్ అయితే. దాని కారణంగా అసలు ఎలా ఉంటది? దీని కారణంగా అయితే మూవీ అనేది స్టార్ట్ చేశా. మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ యాక్షన్ గాని, ఆ తర్వాత ఆ డ్రామా గాని, ఆ విలన్ పెర్ఫార్మన్స్ గాని, ఇంగ యాక్టర్ పెర్ఫార్మన్స్ ప్రతి ఒక్కటైతే అదిరిపోయింది. అయితే మూవీలో కొద్దిగా ట్విస్ట్‌లు ఇలాంటివైతే ఎక్కువైతే ఏమి ఉండవు గానీ, స్టోరీ అలాగే స్క్రీన్ ప్లే, ఇంగా యాక్షన్ సీన్స్, ఇంగా డ్రామా ఇయన్నీ అయితే మూవీలో అయితే చాలా బాగుంటాయి. మనం స్క్రీన్ ప్లేని ఈజీగా అయితే గెస్ చేస్తా ఉంటాం తర్వాత ఏం జరుగుతుంది ఇదని. కాకపోతే ఇది ఓన్లీ యాక్షన్, ఇంగా దీంతో పాటు ఆ స్టోరీ కోసం, డ్రామా కోసం అయితే ఈజీగా చూసేయొచ్చు. మెయిన్‌గా విలన్స్ పెర్ఫార్మన్స్ అయితే మూవీలో అదిరిపోద్ది. క్లైమాక్స్ ఫైట్ అయితే ఎమోషనల్‌గా గాని, ఇంగా ఫైట్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటైతే అదిరిపోద్ది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తది ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే. దగ్గర దగ్గర 10 మినిట్స్ పైనైతే ఉంటది. అదిరిపోద్ది ఆ ఫైట్ అయితే. సో, ఓవరాల్‌గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. కాబట్టి తప్పకుండా అయితే చూడండి. ఇంకా ఈ మూవీ అయితే సోనీ లీవ్‌లో అయితే ఉంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడైతే అడల్ట్ కంటెంట్ అంటే ఏమి లేవు. ఇంక మన లిస్ట్‌లో అయితే టాప్ 3లో 'పెట్రమ్ అండ్ పెట్రో' సీరీస్ అయితే ఉంది. ఇదైతే హిందీ సీరీస్. హిందీ క్రైమ్ థ్రిల్లర్ సీరీస్. ఇంక ఈ సీరీస్ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే, మూవీలో అయితే ఒక పోలీస్ ఆఫీసర్ అలాగే ఒక హ్యాకర్ స్టోరీ అయితే చూపిస్తారు. పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఏందంటే ఒక ఇన్సిడెంట్ వల్ల అయితే తను సైబర్ సెక్యూరిటీ దానికైతే పోస్ట్ పోన్ అదే ట్రాన్స్‌ఫర్ అయితే అవుతాడు. అయితే దాని గురించి అతనికైతే ఏమీ తెలీదు. ఇంక హ్యాకర్‌కి అయితే పాస్ట్‌లో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుద్ది. అసలు ఈ 2 స్టోరీలు కలిపి వీళ్ళిద్దరు ఎక్కడ కలుస్తరు? అంటే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేసుకుంటారు? ఇయైతే మూవీలో అయితే చూసి తెలుసుకోవాలి. ఇంగ ఆ సిరీస్ అయితే మాత్రం అదిరిపోద్దసల. నేనైతే చూస్తున్నంత సేపయితే మాత్రం ఎక్కడ స్కిప్ కూడా అయితే చేయలే ఈ సీరీస్‌ని. అంత బాగుంది.
చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రతి నిమిషం గాని, ఆ హ్యాకింగ్ సీన్స్ గాని, ఆ క్రైమ్ సీన్స్ గాని, అండ్ వీళ్ళు ఆ దొంగను పట్టుకునే సీన్స్ గాని, ఇవన్నీ అయితే మాత్రం సీరీస్‌లో అయితే చాలా అంటే చాలా బాగా చూపించిండ్రు. స్టోరీ కూడా అదిరిపోద్ది. ఇంక ఈ స్టోరీ రైటర్ వచ్చేసరికి హిందీ ఫేమస్ డైరెక్టర్ అయిన 'రాజ్‌కుమార్ హిరాని' గారు. సీరీస్ అయితే అదిరిపోద్ది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. కొన్ని కొన్ని సీన్స్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటాయి. ఆ క్లైమాక్స్‌లో ట్విస్ట్ అయితే అదిరిపోద్ది. ఈళ్ళు కేస్‌ని సాల్వ్ చేసే సీన్స్ ఇయన్నైతే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. ఇంక దీంతో కాకుండా ఒక హ్యాకింగ్ సీన్ అయితే ఉంటది. మధ్యలో వస్తది. అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. అండ్ ఈ సీరీస్ రిలీజ్ అయినప్పుడు ఇన్‌స్టా‌లో కూడా ఫుల్లుగా అయితే ట్రెండ్ అయితే అయింది. దాని కారణంగా నేను ఈ సీరీస్‌ని అయితే చూసా. మెయిన్‌గా హ్యాకింగ్ సీన్స్ వల్ల. ఇంగ ఈ హ్యాకింగ్ సీన్స్ గాని, ఇంగ టెక్నాలజీని యూజ్ చేసే సీన్స్ గాని, ఇంగ ఈళ్ళు క్రైమ్ సాల్వ్ చేసే సీన్స్, మధ్యలో కామెడీ ఇయన్నీ అయితే మూవీలో అయితే అదిరిపోద్ది. అంటే కామెడీ కూడా చాలా బాగుంటది. అంటే ఏదో ఫోర్స్‌డ్ గాకుండా ఆటోమేటిక్‌గా అయితే కామెడీ అయితే వచ్చేస్తది. దాని కారణంగా అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఈ సీరీస్‌లో అయితే టోటల్‌గా అయితే 6 ఎపిసోడ్స్ దాకా అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో అయితే ఉంటది. ఇంగా ఈ సీరీస్‌ని అయితే ఫ్యామిలీతో కలిసి కూడా చూసుకోవచ్చు. ఇంగా ఈ సీరీస్ జియో హాట్‌స్టార్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌తో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. తప్పకుండా చూడండి, సీరీస్ అయితే మంచి కిక్కిస్తది. ఇంక మన లిస్ట్‌లో టాప్ 2లో ఉండేది 'సూపర్ సుబ్బు' సీరీస్. ఇదైతే మన తెలుగు సీరీసే. దీంట్లో అయితే సందీప్ కిషన్ గారైతే యాక్ట్ చేసిండ్రు. ఇప్పటివరకు ఇంగా ఈ సీరీస్‌ని చూడకపోతే తప్పకుండా అయితే ఈ సీరీస్‌ని అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటది. ఈ సీరీస్‌లో కామెడీ గాని, ఆ ఎమోషన్స్ గాని, ఆ డ్రామా ప్రతి ఒక్కటైతే సీరీస్‌లో సూపర్‌గా ఉంటాయి. ఇంక సీరీస్ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే, ఈ సీరీస్‌లో మన హీరో అయితే ఒక స్కూల్‌లో కంప్యూటర్ సార్‌గా అయితే వర్క్ చేస్తడు. అయితే ఒక రీజన్ వల్ల అతనైతే అక్కడి నుంచి ఒక ఊరికైతే ట్రాన్స్‌ఫర్ అయితే అవుతుడు. అక్కడైతే మాత్రం అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ అయితే చెప్పాలి. ఇది మూవీ స్టోరీ అయితే. ఆ తర్వాత తన సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా చెప్పిండు, తర్వాత ఆ ఊరోళ్ళతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇయన్నైతే మీరైతే మూవీ చూసైతే తెలుసుకోవాలి. సీరీస్ అయితే మాత్రం చాలా బావుంటది. చాలా అంటే చాలా ఫన్‌గా ఉంటది. అలాగే మూవీ సీరీస్ మొత్తం చూసేటప్పుడు ఎమోషన్స్ కూడా చాలా బాగా అయితే కనెక్ట్ అయితే అవుతాయి. మెయిన్‌గా ఆ ఎడ్యుకేషన్ క్లాసెస్ సీన్స్ అయితే అదిరిపోతాయి. చాలా అంటే చాలా ఫన్ తెప్పిస్తాయి అక్కడైతే. ఇంక 'సందీప్ కిషన్' గారి పెర్ఫార్మన్స్ గూడా అయితే సీరీస్‌లో అదిరిపోద్ది. ఇంక 'సందీప్ కిషన్' గారు ఒకరే గాదు, ప్రతి ఒక్కరైతే మాత్రం సీరీస్‌లో అయితే ఎక్సలెంట్‌గా అయితే పెర్ఫార్మన్స్ అయితే చేస్తారు. కామెడీ సిట్యుయేషన్స్ దగ్గర వచ్చే పెర్ఫార్మన్స్ గాని, ఎమోషనల్ సీన్స్ కాడ, అంతే కాకుండా ప్రతి ఒక్కటి యాక్టర్స్ పెర్ఫార్మన్స్ ఇయన్నీ అయితే చాలా బాగా అనిపిస్తాయి పెర్ఫార్మన్స్ వైస్‌గా అయితే. టెక్నికల్‌గా కూడా అయితే మూవీ చాలా బాగుంటది. కలర్ గ్రేడింగ్, ఆ సినిమాటోగ్రఫీ ప్రతి ఒక్కటి చాలా బావుంటాయి. మెయిన్‌గా అయితే ఆ విలేజ్‌ని అట్మాస్ఫియర్ ఇయన్నీ అయితే చాలా బాగా అయితే చూపిస్తారు. మన హీరోకొచ్చే ప్రాబ్లమ్స్‌ని గాని ఇయన్నీ అయితే చాలా బాగుంటాయి. విలేజ్‌లో చెప్పే స్టోరీ దగ్గర వచ్చే కాడ ప్రాబ్లమ్స్ ఇయన్నీ అయితే మూవీలో చాలా ఫన్ అయితే క్రియేట్ చేస్తాయి. కాబట్టి మీరు ఒక మంచి కామెడీ ఉన్న సీరీస్‌ని చూడాలంటే ఇదైతే అసలు మిస్ అయితే అవ్వద్దు. కామెడీగా ఉంటది. స్టోరీగా ఉంటది. ఎమోషనల్ ఉంటాయి. అన్నీ అయితే ఉంటాయి. అయితే ఫైట్స్ ఇయైతే అంటే యాక్షన్ ఇయైతే ఏముండదు. ఓన్లీ కామెడీ అలాగే ఎమోషనల్ ఇంగా స్టోరీ ఇయన్నీ అయితే బాగుంటాయి ఈ సీరీస్‌లో అయితే. ఈ సీరీస్ పార్ట్ 2 కూడా అయితే ఉంది. అది ఎప్పుడొస్తదో తెలీదు. నేనైతే ఎగ్గర్లీ వెయిటింగ్ ఈ సీరీస్ కోసమైతే. ఓవరాల్‌గా ఈ సీరీస్‌లో అయితే మొత్తం టోటల్‌గా అయితే 7 ఎపిసోడ్స్ దాకా అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అయితే 30 మినిట్స్ దాకా అయితే రన్ టైమ్‌తో అయితే ఉంటది. ఈ సీరీస్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కాకపోతే కొన్ని దగ్గర ఇబ్బంది పడతారు. మీ ఇష్టం, ఫ్యామిలీతో చూస్తారో లేకపోతే నార్మల్‌గా చూస్తారో. మన లిస్ట్‌లో టాప్ 1లో ఉండేది ఇదే 'టీచ్ యూ ఏ లెసన్'. ఇదైతే సీరీస్ అయితే మాత్రం అదిరిపోద్ది. ఇది కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సీరీస్. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. సీరీస్‌లో ఉన్న యాక్షన్ గాని, ఎమోషన్ గాని ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా చూపిస్తారు. రీసెంట్ టైమ్‌లో నేను చూసిన బెస్ట్ వెబ్ సీరీస్‌లో ఇది గ్యారంటీ అయితే టాప్‌లో అయితే ఉంటది. చాలా బాగా అయితే నచ్చింది. కొరియన్ నుంచి అయితే ఈ మధ్య అయితే మంచి మంచి వెబ్ సీరీస్ అయితే వస్తున్నాయి. అంతకుముందు ఒకటైతే 'ది వండర్‌ఫుల్' అని ఒక సీరీస్ ఉంది. ఆ తర్వాత అయితే దాని ఆ రేంజ్‌లో అయితే నచ్చింది ఈ సీరీసే. ఈ సీరీస్ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే ఇందులో కొరియన్ స్కూల్స్‌లో జరిగే ర్యాగింగ్‌ని, అలాగే అక్కడ జరిగే డ్రగ్స్‌ని వీటన్నిటిని ఆపడానికి ఒక ఆఫీసర్ అయితే వస్తాడు. ఆ ఆఫీసర్ స్టోరీని అయితే ఈ మూవీలో అయితే చూపిస్తారు. అసలు ఆ ఆఫీసర్‌ని ఎందుకు పెట్టిండ్రు? అతని బ్యాక్ స్టోరీ ఏంది? అసలు ఆ తర్వాత ఆ స్కూల్స్‌ని, కాలేజ్‌ని ఎలా కంట్రోల్ చేసిండు? ఇయన్నీ అయితే మీరైతే ఈ సీరీస్ చూసైతే తెలుసుకోవాలి. సీరీస్ అయితే మాత్రం లిటరల్లీ మొత్తం అయితే 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అయితే గంట దాకా అయితే ఉంటది. అంటే కంప్లీట్ చేయాలంటే 10 అవర్స్ దాకా అయితే పడుద్ది. కానీ ఒక్కొక్క ఎపిసోడ్ అయితే ఉంటది. అదిరిపోద్ది. నాకైతే పిచ్చి ప్యాక్స్ అయితే ఇచ్చింది ఇదైతే మాత్రం చూసేటప్పుడైతే. ఒక్కొక్క ఎపిసోడ్ అయితే యాక్షన్ కూడా అయితే అదిరిపోద్ది. ఫస్ట్ 2 ఎపిసోడ్‌లో అయితే యాక్షన్ అయితే మాత్రం బీభత్సంగా అయితే ఉంటది. ఆ తర్వాత లాస్ట్ 4 ఎపిసోడ్స్‌లో కూడా అయితే యాక్షన్ బీభత్సంగా ఉంటది. యాక్షన్ ఎపిసోడ్స్ వరకైతే మాత్రం అదిరిపోద్ది. ఆ స్టోరీ ఎమోషనల్‌గా కూడా అయితే బాగా అయితే కనెక్ట్ అయితే అవుతాం ఈ సీరీస్‌కైతే. ప్రతి ఒక్కటి అయితే మూవీ అయితే ఈ సీరీస్‌లో అయితే చాలా బాగా చూపించిండ్రు. సినిమాటోగ్రఫీ ఇవి కూడా చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అయితే అదిరిపోయింది. ఆ యాక్షన్ సీన్స్ దగ్గర వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు. దీని తర్వాత యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అయితే సీరీస్‌లో అదరగొట్టేస్తారు. ఆ విలన్ పెర్ఫార్మన్స్ ప్రతి ఒక్కరిది ఈ సీరీస్‌ని అయితే తప్పకుండా అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ ఈ లిస్ట్‌లో మీరు ఏ సీరీస్‌ని మిస్ అయినా గాని ఈ సీరీస్‌ని అయితే అసలు మిస్ అవ్వద్దు. తప్పకుండా అయితే ప్రతి ఒక్కరికైతే నచ్చుద్ది ఈ సీరీస్ అయితే. చాలా అంటే చాలా బాగుంటది. ఆ యాక్షన్ గాని, ఆ స్కూల్ డ్రామా గాని, ఆ ఎమోషన్స్ ప్రతి ఒక్కరికైతే తప్పకుండా అయితే కనెక్ట్ అయితే అవుతాయి.
ఈ సీరీస్‌ని అయితే ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ అంటూ అయితే ఏమీ లేదు. ఇదైతే నెట్‌ఫ్లిక్స్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌తో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. తప్పకుండా అయితే అందరూ అయితే చూడండి ఈ సీరీస్‌నైతే. ఇవి రీసెంట్‌గా రిలీజ్ అయిన బెస్ట్ వెబ్ సీరీస్ అయితే. ఈ వెబ్ సీరీస్‌లో మీరు ఎన్ని చూసినారైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకా మంచి లిస్ట్‌తో అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతలోకి ఈ వీడియోకి లైక్ చేసి, ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.